హాయ్ గైస్, టెక్ న్యూస్ 50కి స్వాగతం. నా పేరు శివ. మీరు చూస్తున్నారు శివ టెక్ అండ్ గేమింగ్. సో గైస్, ఇవాళ టెక్ న్యూస్ చూసుకుంటే ఫస్ట్ న్యూస్ మనకి రెడ్మీ నుంచి. రెడ్మీ చూసుకుంటే రెడ్మీ నోట్ 14 సిరీస్ అయితే మనకి ఇండియాకి అయితే తీసుకురాబోతోంది. ఇప్పుడు చూసుకుంటే ఈ మొబైల్ సంబంధించిన లాంచ్ డేట్ అయితే వీళ్ళు అఫీషియల్గా అయితే టీజ్ చేశారు. ఈ మొబైల్ చూసుకుంటే డిసెంబర్ 9th మనకి ఇండియాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. అలానే వీళ్ళు ఇందులో చూసుకుంటే మొత్తం మనకి 3 మొబైల్స్ అయితే తీసుకురాబోతున్నారు. వీళ్ళు ఇందులో చూసుకుంటే రెడ్మీ నోట్ 14, అలానే రెడ్మీ నోట్ 14 ప్రో, దీంతో పాటుగా రెడ్మీ నోట్ 14 ప్రో ప్లస్ మొబైల్స్ అయితే తీసుకురాబోతున్నారు. అలానే ఈ మొబైల్స్ యొక్క ప్రైజెస్ కూడా లీక్ అయ్యాయి. మనకి అయితే రెడ్మీ నోట్ 14 ఉందో ఈ మొబైల్ ప్రైస్ చూసుకుంటే వీళ్ళు 23,000 అయితే పెట్టబోతున్నారు. అలానే రెడ్మీ నోట్ 14 ప్రో ప్రైస్ చూసుకుంటే వీళ్ళు 29,000 అయితే పెట్టబోతున్నారు. దీంతో పాటుగా రెడ్మీ నోట్ 14 ప్రో ప్లస్ ప్రైస్ చూసుకుంటే వీళ్ళు 35,000 అయితే పెట్టబోతున్నారు. నెక్స్ట్ న్యూస్ మనకి షామీ నుంచి. మనం ఇప్పటివరకు మొబైల్స్ లో చూసుకుంటే మాక్సిమం 6000 mAh బ్యాటరీని అయితే చూసాం. బట్ ఇప్పుడు చూసుకుంటే షామీ మనకి 7000 mAh బ్యాటరీ పైన అయితే వర్క్ చేస్తుంది. సో షామీ మనకి నెక్స్ట్ ఇయర్ తీసుకురాబోయే మొబైల్స్ లో మనం ఈ 7000 mAh బ్యాటరీని అయితే చూడొచ్చు. అలానే మనకి రియల్మీ తీసుకురాబోయే అయితే రియల్మీ నియో 7 మొబైల్ ఉందో ఇందులో కూడా మనకి 7000 mAh బ్యాటరీ అయితే ఉండొచ్చు అని అయితే ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ న్యూస్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ చూసుకుంటే రియల్మీ GT 7 Pro మొబైల్ మనకి ఇండియాలో అయితే లాంచ్ చేసింది. ఒకసారి ఈ మొబైల్ ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇందులో స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ తో, అలానే 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లే తో, దీంతో పాటుగా 120Hz రిఫ్రెష్ రేట్, అలానే మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో, దీంతో పాటుగా 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో, అలానే మనకి 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, దీంతో పాటుగా 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో ఈ మొబైల్ అయితే తీసుకొచ్చారు. దీంతో పాటుగా 5800 mAh బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో, అలానే మనకి IP69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ తో ఈ మొబైల్ అయితే లాంచ్ చేశారు. అలానే ఈ మొబైల్ ప్రైస్ చూసుకుంటే వీళ్ళు 60,000 అయితే పెట్టారు. మనకి రియల్మీ చూసుకుంటే ఈ మొబైల్ ని ఒక 50 to 55,000 లో పెట్టుంటే బెటర్ అయితే ఉండేది. రియల్మీకి చూసుకుంటే అండర్ 30,000 లో మంచి మార్కెట్ అయితే ఉంది. బట్ అబౌవ్ 50,000 లో చూసుకుంటే మనకి రియల్మీ కన్నా మోస్ట్లీ అందరూ కూడా సామ్సంగ్ or యాపిల్ అయితే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో చూడాలి ఈ మొబైల్ కి ఎంతవరకు సేల్స్ ఉంటాయి అనేది. నెక్స్ట్ న్యూస్ మనకి యాపిల్ నుంచి. మనకి యాపిల్ చూసుకుంటే నెక్స్ట్ ఇయర్ తీసుకురాబోయే అయితే మనకి iPhone 17 ఎయిర్ మొబైల్ ఉందో ఇందులో మనకి ఫిజికల్ సిమ్ ఉండదని అయితే ఇన్ఫర్మేషన్. సో వీళ్ళు చూసుకుంటే మనకి ఫిజికల్ సిమ్ ప్లేస్ లో వీళ్ళు ఈ సిమ్ అయితే తీసుకురాబోతున్నారు. యాపిల్ చూసుకుంటే iPhone 16 సిరీస్ లో కూడా మనకి US లాంటి కంట్రీస్ లో వీళ్ళు ఫిజికల్ సిమ్ అయితే తీసుకురాలేదు. సో యాపిల్ చూసుకుంటే నెక్స్ట్ ఇయర్ తీసుకురాబోయే ఈ మొబైల్ లో వీళ్ళు అదర్ కంట్రీస్ లో కూడా ఫిజికల్ సిమ్ సపోర్ట్ లేకుండా అయితే తీసుకురాబోతున్నారు. నెక్స్ట్ న్యూస్ మనకి HMD నుంచి. HMD చూసుకుంటే HMD ఫ్యూజన్ అనే నేమ్ తో ఒక మొబైల్ అయితే లాంచ్ చేసింది. ఒకసారి ఈ మొబైల్ ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇందులో స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ తో, అలానే 6.5 ఇంచ్ AMOLED డిస్ప్లే తో, దీంతో పాటుగా 90Hz రిఫ్రెష్ రేట్, అలానే మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో, అలానే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ తో, దీంతో పాటుగా 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో, అలానే 5000 mAh బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో ఈ మొబైల్ అయితే లాంచ్ చేశారు. ఇక ఈ మొబైల్ ప్రైస్ చూసుకుంటే వీళ్ళు 18,000 అయితే పెట్టారు. అలానే ఈ మొబైల్ ని చూసుకుంటే వీళ్ళు నవంబర్ 29 నుంచి వీళ్ళు సేల్ కి అయితే తీసుకురాబోతున్నారు. ఫైనల్లీ చూసుకుంటే మనకి OnePlus నుంచి. OnePlus చూసుకుంటే రీసెంట్ గానే OnePlus 12, అలానే మనకి OnePlus 12R మొబైల్స్ కి వీళ్ళు Android 15 అప్డేట్ ని అయితే తీసుకొచ్చారు. అలానే ఇప్పుడు చూసుకుంటే ఇదే అప్డేట్ ని వీళ్ళు OnePlus ఓపెన్ మొబైల్ కి అయితే తీసుకొచ్చారు. ఒకవేళ మీరు ఎవరైనా ఈ మొబైల్ ని యూజ్ చేస్తుంటే ఒకసారి అయితే చెక్ చేసుకోండి, మీకైతే ఈ అప్డేట్ వచ్చే ఉంటుంది. సో గాయ్స్, ఇది వాళ్ళ టెక్ న్యూస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. Until then, see you. Bye bye.